బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి పార్టీ రాజ్యసభ అభ్యర్థి అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఆయనను పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం పరిచయం చేయనున్నారు. రుణమాఫీ హామీని అమలు చేసినందున వరంగల్లో ఈ నెల 20న కృతజ్ఞతా సభను ఏర్పాటు చేయాలని, దీనికి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని ఆహ్వానించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. అదే రోజు రాజీవ్ గాంధీ జయంతి కూడా కావడంతో సచివాలయం ఎదుట ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఆ కార్యక్రమానికి పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీని కూడా ఆహ్వానించబోతున్నట్లుగా సమాచారం. దీనిపై కంప్లీట్ అప్డేట్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, ఈ సమావేశానికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి సాదిక్? ప్రసన్న, సాయంత్రం 7 గంటలకు నానక్రామ్ గూడలోని ఉన్నటువంటి హోటల్ శరావన్లో సిఎల్పి సమావేశం ఉండబోతుంది. ఇది పార్టీ ఏర్పడిన తర్వాత రెండవ సిఎల్పి సమావేశం. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రెండోది కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా రాష్ట్రంలో ప్రభుత్వం అమలు పరుస్తున్నటువంటి సంక్షేమ పథకాలు పార్టీ పరంగా మరింత ముందుకు ఏ విధంగా తీసుకెళ్లాలపై ఈ సిఎల్పి సమావేశంలో చర్చ కొనసాగుతుంది. ప్రధానంగా గత ముఖ్యమంత్రులు కూడా సిఎల్పి సమావేశాన్ని ఏర్పాటు చేసి అటు ప్రభుత్వము ఇటు పార్టీ రెండు రకాలుగా ముందుకు పోయే లక్ష్యంగా అయితే తీసుకెళ్లారు. అదే ఒరవడితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ సిఎల్పి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి 98 మందికి ఆహ్వానం పలికారు. కాంగ్రెస్ పార్టీలో గెలుపొందినటువంటి 65 మందితో పాటుగా పార్టీ మారినటువంటి బీఆర్ఎస్ ఉన్న వాళ్ళు కూడా 10 మంది, అదేవిధంగా ఎమ్మెల్సీలు కూడా 6 మంది కూడా ఈ యొక్క సమావేశానికి హాజరు కాబోతున్నారు. లోక్సభ ఎంపీలైనటువంటి 8 మందితో పాటుగా 2 రాజ్యసభ సభ్యులు అంటే అనిల్ కుమార్ గాని రేణుకా చౌదరి కూడా హాజరు కాబోతున్నారు. దీంతో పాటుగా ఎమ్మెల్యే కోటలోని ఒక ఎమ్మెల్సీ స్థానానికి అంటే ఒక ఎంపీ స్థానానికి గాను ఏకగ్రీవ తీర్మానం చేయాలని పార్టీ భావించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అభిషేక్ మన్ సింగ్ కి పేరు ఖరారైంది. ఆయన కూడా ఈ సమావేశానికి అయితే వస్తున్నారు. ఉదయమే రావడం జరిగింది. దీంతో పాటుగా ఇటీవల గవర్నర్ కోటలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన కోదండరాం, అమీర్ అలీ ఖాన్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. కొచ్చుకుంట్ల దామోదర్ రెడ్డి, పట్టం మహేందర్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రధానంగా చూసినట్లయితే సిఎల్పి సమావేశంలో పార్టీ మరింత ముందుకు ఏ విధంగా తీసుకెళ్లాలి అన్న దానిపైన ఒకటి, అదేవిధంగా రైతు రుణమాఫీ సంబంధించిన 2 లక్షల రుణమాఫీ ఇంకా ఎట్లా తీసుకెళ్లాలని మరొకటి, కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నామినేట్ పదవులు సంబంధించిన విషయంలో చర్చగా జరుగుతున్న నేపథ్యంలో దానిపైన కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ఇక దీంతో పాటుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా రాష్ట్రానికి రావాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళకి ఆహ్వానించడం జరిగింది. ఈ నెల 20వ తారీఖు రోజు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సెక్రటరియట్ ముందు విగ్రహ ఆవిష్కరణ ఉంది. దాంతో పాటుగా 2 లక్షల రుణమాఫీ ఇచ్చిన మేరకు హామీ మేరకు అది అమలు పరచడం జరిగింది. దీన్ని రైతు కృతజ్ఞత సభగా 2 సభలు పెట్టాలని పార్టీ ప్రభుత్వం 2 కూడా భావిస్తున్న నేపథ్యంలో దీనిపైన కూడా విస్తృతంగా చర్చ కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. ఏదైనప్పటికీ పార్టీలో కొంత చేరికల తర్వాత కొంత గ్యాప్ వస్తున్న నేపథ్యంలో దీన్ని సమన్వయం ఏ విధంగా పరచుకోవాలి, ప్రభుత్వానికి పార్టీకి మధ్య అనుసంధానంగా సిఎల్పి ఎట్లా పనిచేయాలనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే దిశ నిర్దేశించబోతున్నారు. ఈరోజు సాయంత్రం 7 గంటలకు జరగబోయేటట్టు సిఎల్పి సమావేశంలో చాలా రాజకీయ అంశాలతో పాటుగా పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, బీఆర్ఎస్ పార్టీని ఎట్లా ఎదుర్కోవాలి, వాళ్ళు సోషల్ మీడియాలో పార్టీ పైన ప్రభుత్వం పైన ప్రబలంగా చేస్తున్న నేపథ్యంలో దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలని పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అయితే దిశ నిర్దేశించబోతున్నారు. ప్రసన్న, థ్యాంక్ యూ సాదిక్.